ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడక్కడ తేగల పాత్ర వేసినట్టు వేసుకుంటారు. తేగలు బుర్రటంకులు ఎక్కువ వేయకుండా ఇంకోటి తాటికాయలు ఒకే చోట వేయకుండా అక్కడక్కడ వేస్తాం కదా మనం కూడా. అలాగే వీళ్ళు పాత్ర వేసుకున్నాడు. అవన్నీ చేయాలి ఖచ్చితంగానే. ఇప్పుడు సిట్టు దర్యాప్తు బృందం వాళ్ళ పాత్ర బ్రహ్మాండంగా నిర్వర్తించారు. దర్యాప్తు అద్భుతంగా చేశారు. చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా తడబడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా, ప్రలోభాలకు లొంగకుండా. చాలా ఒత్తిడి ఉంటుందండి. ఎందుకంటే భయంకరమైన ఆఫర్లు ఇస్తారు. వాటి గేట్లకి లొంగకుండా. ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ విషయంలో కూడా ఇవాళ ఏదో తేలాలి. ఇప్పుడు అది విచారణ జరుగుతుంది. అది ఏమైందో చూడాలి. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చాడు ఒక ఆయన, మరి డిఫాల్ట్ బెయిల్ కింద ఇచ్చేసాడు. హైకోర్టు ఏమందంటే డిఫాల్ట్ బెయిల్ గట్టి ఇంకివ్వద్దు ఎవరన్నా, అలా ఇవ్వడం కరెక్ట్ కాదని ఆపాడు. మరి ఆ పాయింట్ మీద మళ్ళీ వాళ్ళ బెయిల్ రద్దు అవుద్దేమో చూడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులైన వాళ్ళు, అతను కూడా ఉన్నవాడు సునీల్ కుమార్ రెడ్డి లాంటి ఒక అడుగు దూరంలో ఆగాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈడీ వచ్చిందనుకోండి, ఇతను మాకు కూడా ఇవ్వండి అని పట్టుకెళ్తారు.